అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు హీరో, డైరెక్టర్‌ని పక్కన పెట్టి మరి వాళ్ళ షూటింగ్ అనేది డిసైడ్ చేస్తున్నారు అనే ఒక థాట్ అయితే వినిపిస్తోంది. అంటే ఇండస్ట్రీ దీనిపై వాళ్ళ రోజు ఇట్లా ఉంటాం మీరేం కారణం చెప్తారు? ఏంటంటే హీరోలని కాదమ్మా, హ్మ్. ఎవరి పని వాళ్ళు చేయాలి. ప్రొడ్యూసర్ పని ప్రొడ్యూసర్ చేయాలి, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి, హీరో పని హీరో చేయాలి. అది చేస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇండస్ట్రీ. సో డైలాగ్స్‌ని మార్చేయడం, షూటింగ్ షెడ్యూల్స్‌ని మార్చేయడం. నేను చెప్పినట్టు ఉంది ఆన్సర్. ఎవరి పని వాళ్ళు చేయాలి. ప్రస్తుతం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయట్లే. మన పని మనం చేయకుండా ఇంకోటి పని చేస్తున్నాం. ఇది చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ కొన్ని మూవీస్‌కి సెన్సార్ బోర్డ్ కూడా కొంత వేరే విధంగా బిహేవ్ చేస్తుంది. అందులో వైలెన్స్ ఆర్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా దానికి మార్పులు చేయట్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ విషయంలో కావచ్చు. అటువంటి వాటిలో సెన్సార్ బోర్డ్ ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం అంటే ఉంటుందా? సెన్సార్ బోర్డ్ గైడ్లైన్స్ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ బోర్డ్. దే హ్యావ్ సమ్ నార్మ్స్. ఆ నార్మ్స్ వరకు ఫాలో అవుతారు వాళ్ళు. ఫాలో అవ్వకుండా లేరు. వాటిలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. అది ఆ మార్పులు వాటిల్లో ఇండస్ట్రీని కన్సల్ట్ చేస్తారు, ఆ మార్పులు చేస్తారు. ప్రస్తుతానికి ఐ థింక్ ఇట్స్ యాజ్ పర్ అదే చేస్తారు. ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా మార్చారుగా. ఎస్. పేరెంటల్ గైడ్ లైన్స్ కానీ ఏజ్ వైజ్గా ఇవన్నీ పెట్టారమ్మా. అంటే తెలుగు మూవీస్‌లో ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకని ఏ సర్టిఫికేట్స్ అనేవి? ఏ సిటీకి వస్తే ప్రౌడ్గా ఫీల్ అవునాయి. నాకు ఒక సినిమా 2 సినిమాలకు వచ్చినాయి, ప్రౌడ్గా ఫీల్ అవునాయి. నాకు ఇవే కావాలని అనుకుంటా, అందరితో కలిసి చూడాలని అనుకుంటా. ఇప్పుడు నా సినిమాకి జనరల్గా స్లీజ్ ఉండదు. జనరల్గా మోస్ట్ ఆఫ్ అంటే నా ఫిల్మ్ ఎందుకు మాట్లాడుతుంటే నాకు అది ఉండదు. ఐ డోంట్ అన్నెసరీ, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఏ సర్టిఫికెట్. దానికంటే చాలా దారుణమైన సినిమాలకి యూఏహెచ్ని దాఖలాలు కూడా ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు దానికి దేర్ ఇస్ నో రీజన్, దానికి రీజన్ ఏం లేదు. సో ఏ సర్టిఫికేట్ వస్తే ప్రౌడ్గా ఫీల్ అవటం ఏముంటుంది. ఏ సర్టిఫికేట్ వస్తే కనుక మన తర్వాత మళ్ళీ దాన్ని యూఏ చేయించుకుని ఆ తర్వాత శాటిలైట్ కంపెనీ ఇట్లాంటి చాలా గొడవలు ఉంటాయి మాకు. ఓకే. సో అట్లాంటి అట్లా ఏమి ఉండదు. అది ప్రౌడ్గా ఫీల్ అవటం అంటే ఏమి ఉండదు. ఓకే సార్, చివరిగా తెలుగు సినిమా ఆడియన్స్కి కావచ్చు లేదా అప్కమింగ్ నిర్మాతలకి కావచ్చు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను అప్కమింగ్ ఇందాక చెప్పాక అవగాహన చేసుకుని దిగండి. కేవలం డబ్బు ఉందని చెప్పి దిగబాకండి. కష్టపడిన డబ్బు అవగాహన చేసుకోండి. మంచి వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి. బట్ రిస్కీ బిజినెస్. అదే చెప్పగలను ఆడియన్స్కి. ఆడియన్స్ మనం ఏం చెప్తాం, వాళ్ళు చెప్తే మేము వెంటనే అడిగిపోతాం. వాళ్ళు చెప్తే మనం వినాలి. అంతేగా మరి. ఉన్న లైన్ అట్లాంటిది. దే వర్డిక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దే షుడ్ సపోర్ట్. అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను చెప్పగలిగింది ఒకటే. ప్లీజ్ వాచ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్. డూ నాట్ ఎంకరేజ్ పైరసీ. ఇది ఒకటే నేను కోరుకునేది. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. పైరసీ ఎంకరేజ్ చేయటం మూలంగా ఏమవుతుందంటే అది చాలా రాంగ్ వేస్లో వెళ్తుంది. అది టూ మెనీ రాంగ్ వేస్. లైక్ ఆ డబ్బు పైరసీ మీద సంపాదించిన డబ్బు బెట్టింగ్ యాప్స్ అని లేకపోతే టెర్రరిజం కానీ ఎటు ఫండింగ్ వెళ్తుందో తెలియట్లా. అవును. సో మీరు ఇండైరెక్ట్గా ఏంటంటే యూఆర్ హెల్పింగ్ దోస్ థింగ్స్ హ్యాపెన్. వీల్ ట్రై టు బీ యాజ్ రీజనబుల్ యాజ్ పాసిబుల్. సో మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ అట్ ఆల్. అండ్ యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ కిడ్స్ ఆల్సో. ఎందుకంటే పైరసీ అనేది ఒక దొంగతనం. మన దొంగతనం తప్పని చెప్పినప్పుడు పిల్లలకి పైరసీ కూడా తప్పని చెప్పగలగాలి. అది ఓవర్ నైట్ అవుతుందని నేను అనుకోను. బట్ ఇప్పటి నుంచి చెప్తే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ విల్ బీ కేర్ఫుల్. పొద్దున్న లేస్తే సైబర్ క్రైమ్ ఎంత డబ్బు పోతుందమ్మా చూస్తున్నారు కదా. పొద్దున్న లేస్తే అట్లీస్ట్ ఒక పేజ్ మొత్తం సైబర్ క్రైమ్ నుంచి ఉంటుంది. సో ఇవన్నిటికీ దారి తీసేది ఎందుకంటే పైరసీ అనేది ఎందుకు చేస్తారు వాళ్ళు? మనకి వీఆర్ సినిమా లవర్స్, సినిమా అట్రాక్షన్. సినిమాని అడ్డు పెట్టుకుని మిగతా వ్యాపారాలు చేస్తారు వాళ్ళు. మీకు అర్థమైందా? సినిమాని చూపించామనుకోండి అట్రాక్ట్ అవుతాం, మనం క్లిక్ చేస్తాం. దట్ విల్ గో సమ్వేర్ అనమాట. దానికి ఏం చేస్తున్నారు? మీ ఐడీలు అన్నీ ఇస్తున్నారు. రేపు పొద్దున ఐడీలు ఎట్టి వెళ్తే వాళ్ళు అమ్మేస్తున్నారు. ఇదే కేసులో బీహార్ కేసులో కానీ ఈ కేసులో కానీ సో మెనీ ఐడీస్ దే హ్యాడ్. వాళ్ళకి ఎవరికి అమ్మారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. నేను అదే సోషల్ మీడియా మాట్లాడుతుంటే చెప్తుంది అదే. దట్స్ రాంగ్. సో మేక్ ష్యూర్ యూ డోంట్ వాచ్ పైరసీ. మీ తరపు నుంచి తగ్గితే పైరసీ ఆటోమేటిక్గా అది తగ్గుతుంది. మేము కంట్రోల్ చేయటం కాదు, ఆడియన్సే కంట్రోల్. అంతే కదా. మీ సపోర్ట్ కూడా కావాలి మాకు పైరసీ కంట్రోల్ చేయడానికి.